ఆధ్యాత్మికత అంటే ఏంటి? అధికారంలో ఉన్నవాళ్ళు మీడియా సపోర్ట్తో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండేలాగా నచ్చినట్టుగా ప్రచారం చేసుకోవటమా? అబద్ధాలు చెప్పి కట్టుకథల్ని జనం మీదకి వదిలే వాళ్ళ విషయంలో ఆ దైవత్వం ఎలా స్పందిస్తుంది? దేవుడు మన కళ్ళ ముందే ఉన్నాడా? మనమే గుర్తించలేకపోగా రాజకీయం కోసమో ఎదుటి వాళ్ళ మీద ద్వేషంతోనో విద్వేషాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతూ ఉన్నామా? ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు వచ్చినాయి అనుకున్నారు? ఇవాళ రేపట్లో అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతలు పక్కన పెట్టి ప్రజా సంక్షేమాన్ని బంగాళాఖాతానికి వదిలి మతం గురించి మాట్లాడుతున్నారు. నిరంతరం ప్రవచనకారుల్లాగా బుద్ధి పుట్టింది, అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్న ప్రతి మాటని నిజమని నమ్మించే ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. నాకు ఇవన్నీ చూస్తే ఒక మాట ఖచ్చితంగా చెప్పి తీరాలి అని అనిపించింది. ఇది ఏ మతానికి అనుకూలమో ఏ మతానికి వ్యతిరేకమో కానే కాదు. దైవత్వం అంటే ఏంటి? మానవత్వమేనా? మానవత్వాన్ని మించిన దైవత్వం ఇంకెక్కడైనా ఉందా? ఈ విషయాన్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా నోరెళ్లబెట్టి చూస్తూ ఆస్వాదించేలాగా చూపించిన ఒక ఘట్టం గురించి నేను చెప్తా. మీకు కూడా ఇది తెలుసుంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. దైవత్వం అంటే, ఆధ్యాత్మిక విశ్వాసం అంటే, భక్తి అంటే వ్యక్తిగత నమ్మకం, పర్సనల్గా ఫాలో అయ్యేది, పూజ గదికి పరిమితమైన అంశం అని ఇదివరకు అనుకునేవాళ్ళం. ఇవాళ రేపట్లో రాజకీయం మన ఇళ్లలోకి ఆలోచనల్లోకే కాదు, మన పూజ గదిలోకి కూడా చొరబడి పనితీరు, పర్ఫార్మెన్స్, మన భవిష్యత్తు అన్నిటినీ పక్కకి నెట్టేసేయండి, మతం గురించి కొట్టుకు సావండి అని చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది, విషం చిమ్ముతా ఉంది కదా. ఇలాంటి విద్వేషకరమైన పరిస్థితి ఇంతకు ముందు లేదు. అధికారంలో ఉన్నవాళ్ళు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు మతాన్ని ఇలా వాడుకోవడానికి నిస్సిగ్గుగా ప్రయత్నం చేయడాన్ని తెలుగు నేల ఇంతకు ముందు చూసుండ్లా గత 75 ఏళ్లలో. అవునా కాదా? మరి కని విని ఎరగని ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు జనం ఆలోచన ఎలా ఉండాలి? వివేకం ఉన్నవాళ్ళు, విచక్షణ గలవాళ్ళు ఎలా ఆలోచించాలి? వర్తమాన పరిణామాలు మన కళ్ళ ముందు జరుగుతున్న ఇష్యూస్ అన్ని చూస్తే నాకు ఒక సినిమా గుర్తొచ్చింది, సత్యం శివం. ఒక 23-24 ఏళ్ళు అయి ఉంటుంది ఈ సినిమా వచ్చే. చూసే ఉంటారు కదా. ఇందులో చాలా రకాలైన భావావేశాల గురించి, అభిప్రాయాల గురించి, ఐడియాలజీల గురించి చర్చ ఉంటుంది. నిజం ఉంటుంది, కమ్యూనిజం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, ఆల్ట్రూయిజం కూడా ఉంటుంది. ఆల్ట్రూయిజం అంటే తెలుసుగా, పరోపకారం అంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా ఎదుటివాడి బాగు కోసం నిలబడ్డం, ఈవెన్ తనకి నష్టం జరుగుతున్నా కానీ. ఈ క్యారెక్టరైజేషన్, ఈ థీమ్తో ఈ సినిమా ఉంటుంది. కమల్ హాసన్ హీరో, కథ కూడా అయిందే. బహుశా కొన్ని పాటలు రాసి పాడాడు అనుకుంటా. తన ఐడియాలజీని, మానవత్వం అంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పాలనుకున్నాడో ఏమో ఈ సినిమాని మనసు పెట్టి తీశాడు అనిపిస్తుంది. కథ తెలుసు కదా, కమల్తో పాటు మాధవన్ కూడా ఉంటారు. భువనేశ్వర్ నుంచి చెన్నై వరకు ఏది మన కోస్టల్ బెల్ట్లో జరిగే ట్రైన్ జర్నీతో ఈ సినిమా మొదలవుతుంది. 2 విభిన్నమైన పర్సనాలిటీలు. కమల్ హాసన్ ఏమో మానవత్వం అంటాడు, మానవత్వానికి మించిన దైవత్వం లేదంటాడు, ఎదుటి వాడికి సాయపడ్డానికి ప్రాణాలనైనా రిస్క్ చెయ్యాలి అన్నంత మంచోడు. ఇదేంట్రా ఇతను ఎట్లా ఉన్నాడు అని మనకే ఒక్కొక్కసారి ఉక్రోషం వచ్చేస్తుంది. అరే నీ మంచి నువ్వు చూసుకోవాలి కదయ్యా అని చెప్పాలనిపిస్తుంది ఆ క్యారెక్టర్కి. అంత గొప్పగా ఉంటుంది, అంత ఉదాత్తంగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇంకో క్యారెక్టర్ మాధవన్ ఏమో స్వార్థపరుడు, డబ్బున్నవాడు, ఎదుటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి సిచ్యువేషన్ వస్తే గనక ఎట్టగైనా వంగబెట్టి ముందుకెళ్ళిపోవాలనుకునేవాడు. వీళ్ళిద్దరి మధ్య కాంట్రాస్ట్ని చూపిస్తూ ఎమోషనల్గా ఈ సిచ్యువేషన్ నడుస్తూ ఉంటుంది కదా. ఇందులో చూడగానే గుండెకి హత్తుకునే సన్నివేశాలు చాలా ఉంటాయి. నాకైతే మరీ ముఖ్యంగా హీరోయిన్ విషయంలో కమల్ హాసన్ రియాక్ట్ అయ్యే సీన్స్ ప్రత్యేకంగా గుర్తున్నాయి. ఎప్పుడో 25 ఏళ్ల కిందట కదా, బహుశా అప్పటి ఇంపాక్ట్ అలాంటిదేమో. ప్రీ క్లైమాక్స్లోనే ఒక సీన్ ఉంటుంది. చంపడానికి వచ్చిన మనిషితో కమల్ హాసన్ మాట్లాడే తీరు చూస్తే మనసున్న వాళ్ళ కళ్ళు వాళ్ళ ప్రమేయం లేకుండానే తడుస్తాయి. అలా ఉంటుంది ఆ సీన్. చూసారా మీరు? ఇది కేవలం ఎమోషనలైజ్ చేయడానికో లేదంటే ఫీల్ ఫుల్ మూవీ ఇది అని గుర్తు చేయడానికో చెప్పట్లా. దేవుడు గురించి కమల్ హాసన్ మాట్లాడే ఒక సీన్ ఉంటుంది. అసలు దేవుడి పేరుతో రాజకీయం ఎలా నడుస్తుంది, స్వార్థ ప్రయోజనాలున్న రాజకీయ నాయకులు దేవుణ్ణి ఎలా వాడతారు అనే విషయాన్ని కమల్ హాసన్ జస్ట్ 30 సెకండ్స్లో ముఖం మీద కొట్టినట్టు చెల్లును తగులుతున్నట్టుగా చెప్తాడు. దేవుడిని ఎందుకంటే ఇలా అవుతారు? మీరు ఏ రోజైనా క్యూలో నుంచి దేవుడి దర్శనం చేసుకున్నారా? చూశారు కదా ఈ డైలాగు, ఇక్కడతో అయిపోలా, ఇంకా ఉంటుంది. మీ పాపాలను క్షమించి దేవుడు కాపాడుతాడు కదా. అలా కాపాడే దేవుడు దేవుడే కాదు, కూలీ. చూశారు కదా, ఇవి చూస్తే అప్పుడే కాదు ఇప్పుడైనా, తమిళనాడులోనే కాదు ఇక్కడైనా రాజకీయం దేవుడితో ఇలాగే చెలగాటం ఆడుతుందా అని అనిపిస్తుంది కదా. అవునా కదా? పైగా త్రూ అవుట్ దిస్ మూవీ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తూ ఉంటుంది, టైటిల్ సాంగ్ కమల్ హాసన్ పాడింది. సాటి మనిషికి సాయం చేసే మతమే నీ మతము.
చూశారు కదా, సాటివాడికి సాయపడేవాడే దేవుడు అని చెప్తూ ఉంటాడు చూసారా. అంటే దేవుడు అనేవాడు భక్తి, నమ్మకం, ఆధ్యాత్మికత, ప్రశాంతత మాత్రమే కాదు. నీకు నిజంగా దైవత్వం మీద నమ్మకం ఉంటే నీకు మానవత్వం ఉంటుంది. మానవత్వం ఉన్నవాడు ఎదుటివాడి మంచి కోరతాడు అని చెప్తాడు కమల్ హాసన్. కాదనగలమా? ఖండించగలమా? మనమేమో మతం పేరుతో ఎవరి మీద విద్వేషం చిమ్మి రాజకీయంగా అడ్వాంటేజ్ కోసం సిగ్గు విడిచి పెనుగులాడుతూ ఉన్నాము. మానవత్వం అంటే, ధార్మిక తత్వం అంటే ఇదే అని కమల్ హాసన్ చెప్తున్నది మన కళ్ళ ముందు కనిపిస్తున్న పరిణామాలకి క్వైట్ కాంట్రాస్ట్ కదా, అవునా కదా? ఇంత ఇంటెన్సిటీ ఉన్నవాడు కాబట్టే కమల్ హాసన్ అంటే కూడా మనకి ఈ మధ్యన ఎందుకో వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి వచ్చేసింది కదా అన్నట్టు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా? సుందర్, ఖుష్బూ భర్త. ఇవాళ రేపట్లో ఆయన హారర్ కామెడీ సినిమాలు తీస్తున్నాడు, కానీ ఎంత ఇంటెన్సిటీ ఉన్న సినిమాలు సుందర్ నుంచి వచ్చాయా అని ఆశ్చర్యపోతాం మనం తెలిస్తే గనక, అవునా కదా? సత్యం శివం చూస్తే శివం అంటే సత్యం అని, సత్యం శివంలా నిలబడితే మానవత్వంలా ఉంటుందేమో అని అనిపించక మాంది కదా. విశ్వాసాల సంగతి కాసేపు పక్కన పెట్టండి, అవన్నీ వ్యక్తిగతం. ప్రతి ఒక్క విశ్వాసాన్ని గౌరవించాల్సిందే. కానీ మనిషి తత్వం అంటే మానవత్వమే కదా, మానవత్వంతో కూడిందే కదా ఆధ్యాత్మికత, అవునా కదా? ఏమంటారు? మీ ఆలోచన ఏంటో షేర్ చేయండి, మాట్లాడదాం.